హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలత ఫుడ్ డైరీస్. ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ ఫ్రై అండి. మనకు సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వంకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడైందండి. పచ్చిశనగపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలు తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి, నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, లేకుంటే కన్నెక్కిపోతాయి కాబట్టి మనం నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ అయిపోయింది, వంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలలో సరిపడా ఉప్పు, పసుపు కొంచెం, అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, వంకాయ మగ్గించుకోవాలి. ఇప్పుడు వంకాయ మగ్గిందండి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాం కదా, నెక్స్ట్ పప్పుల పొడి వేసుకోవాలి. మూడు స్పూన్లు పప్పుల పొడి, 1 స్పూన్ కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇవన్నీ వేసుకొని కలపెట్టుకోవాలి. అంతే అండి, ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే అండి, కర్రీ అయిపోయినట్టే. ఇంకా వంకాయ ఫ్రై పొయ్యాపు వేసుకొని దింపేసుకోవడమే. ఇంకా వంకాయ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, మనకు సాంబార్ పెట్టుకున్న సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి వంకాయ. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.